Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో అందరికీ ఈ విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి 7 అందులో రాఘవ్ చడ్డా గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి బీజేపీలోకి రావడం జరిగింది. సో మరి అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళు పాలిటిక్స్‌లోకి వచ్చారు? అందులోని ఆ పార్టీలోకి ఎందుకు చేరడం జరిగింది? అండ్ ఇప్పుడెందుకు బీజేపీలోకి వస్తున్నారు? కారణాలేంటి? అలాగే ఇలా ఈ మధ్య కాలంలో బీజేపీ గురించి, బీజేపీ గ్రోత్ గురించి మనం వింటూనే ఉన్నాం. సో ఇది బీజేపీకి రాబోయేటువంటి ఎలక్షన్స్‌లో వివిధ రాష్ట్రాల్లో జరగబోతున్నాయి కాబట్టి, దానికేమన్నా గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారా? అసలేంటి? ఇలా పలు అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఆ పార్టీ నుంచి అందులోనూ ఈ మధ్యకాలంలో రాఘవ్ చడ్డా గారి గురించి ఎక్కువగా మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అని. సో పబ్లిక్ వైబ్గా ఉండాలని మాట్లాడుతూ వస్తున్నారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆప్ నుంచి బీజేపీకి రావడం, ఆప్కి చాలా బ్యాక్డ్రాప్ అనే చెప్పాలి. బీజేపీకి ఒక రకంగా పాజిటివ్ అనుకోవాలి. సో అసలు ఏ ఉద్దేశంతో, ఏ సిద్ధాంతాలతో లేకపోతే వాళ్ళందరూ కూడా బీజేపీలోకి చేరడం జరిగిందంటారు? పాలిటిక్స్ అండి. అంతే, దానికంటే దీంట్లో ఏమీ లేదు వేరేది. అంటే వీళ్ళు ఎన్నన్నా చెప్పనివ్వండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము దేశం కోసం, దేశ హితం కోసం చేరుతున్నాము, దేశానికి ఏదో చేయాలని చేస్తున్నాం, ఇవన్నీ ఎన్నన్నా చెప్పనివ్వండి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో పాలిటిక్సే ఉంటాయి. దాంట్లో నథింగ్ మోర్ దాన్ దట్. మామూలుగా మనం వింటూ ఉంటాం తరచూ, అందరూ అంటారు, విశ్లేషకులు అనేవాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు అనేవాళ్ళు కానివ్వండి, కొన్నిసార్లు మీడియాలోని పాత్రికేయులే కానివ్వండి, విలువలతో కూడిన రాజకీయాలు అనే పదం మనం తరచూ వింటాం. నా దృష్టిలో విలువలతో కూడిన రాజకీయాలు లేవు. రాజకీయాల్లో విలువలు లేవు, ఎప్పుడూ లేవు రాజకీయాల్లో. భౌగోళిక రాజకీయాలే కానివ్వండి, దేశ రాజకీయాలే కానివ్వండి, రాష్ట్ర రాజకీయాలే కానివ్వండి, విలువలతో ఎవరు చేయలేరు రాజకీయాలు. రాజకీయాల్లో ఉండాల్సిందల్లా ఒక్కటి ఏంటంటే సిద్ధాంతం. మీరు నమ్మే సిద్ధాంతం కోసం మీరు ఎలా పనిచేస్తున్నారని. విలువలు అంటే ఒక్క ఉదాహరణ ఇస్తాను. వాజ్పేయి గారిది వీళ్ళందరూ గర్వంగా చెప్తారు, ఒక్క సీటు తక్కువైందని చెప్పి ఆయన రాజీనామా చేశారని చెప్పి. అది గర్వంగా చెప్తారు, కరెక్టే. కానీ దానివల్ల బీజేపీకి ఏమొచ్చింది? ఒక 10 ఏళ్ళు నిజానికి కాంగ్రెస్ రావడం వల్ల అప్పటి వరకు గ్రోత్ మనది. చైనాదే ఉదాహరణ తీసుకుందాం. చైనాకి ఎక్స్పోర్ట్ మనం ఎక్కువ చేస్తే ఇంపోర్ట్ ట్రేడ్ సర్ప్లస్ ఉన్నది, ఈరోజు ట్రేడ్ డెఫిసిట్లోకి మారింది. 10 ఏళ్లలో కాంగ్రెస్ తారుమారు చేసేయగలిగింది. సో కేవలం అంటే మనం బాగుండాలి, దేశం ఏమైపోయినా పర్లేదనే విలువలతో చేస్తే గనక దేశమే నష్టపోతుంది. కానీ సిద్ధాంతం ఉండాలి. అంటే ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి. ఆ సిద్ధాంతానికి ఎలా అయినా వాడచ్చు, దేన్నన్నా మనం బెండ్ చేయొచ్చు రూల్ని. చాణక్య నీతి అక్కడ మనం కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలి. ఓకే, సిద్ధాంతం అనేది ముఖ్యం. బీజేపీకి ఆ సిద్ధాంతం అనేది వాళ్ళు ఎప్పుడు దాన్నే పట్టుకుని ఉన్నారు. హిందుత్వ, దాని తర్వాత భారతీయత, భారతదేశాన్ని అగ్రస్థానాన్ని నిలబెట్టాలి, విశ్వగురు చేయాలి. సో ఏవైతే ఈ సిద్ధాంతాలు ఉన్నాయో బీజేపీ దీనిని అనుగుణంగా వాళ్ళ పాచికలు కదుపుతూ వచ్చారు. ఈరోజు బీజేపీని ఎన్నననివ్వండి, కానీ ఎవరైనా నమ్మేది ఏంటంటే బీజేపీ హిందువుల కోసం నిలబడుతుంది. హిందువుల కోసం నిలబడే పార్టీ ఒకే ఒక్కటి బీజేపీ అని. ఎన్ని అవినీతి ఆరోపణలు 12 ఏళ్లలో వీళ్ళు ప్రభుత్వానికి అంటగట్టాలని చూసినా అందరూ అన్నది ఏంటి, మోదీ గారు అవినీతి పరుడు అంటే మేము నమ్మము. నమ్మలేకపోయారు ఎవ్వరు. ఇదే 10 ఏళ్లలో 4 నుంచి 14 వరకు కూడా అక్కర్లేదు, 11, 12 వచ్చేసరికి యూపీఏ ప్రభుత్వం మీద అవినీతివి ఎన్ని ఆరోపణలు, మరకలు ఎన్ని వచ్చాయి, వాళ్ళ మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ 12 ఏళ్ళు అవుతోంది, బీజేపీ నుంచి వీళ్ళు ఒక్కటి అలాంటి ఆరోపణ తీసుకురాలేకపోయారు. సో అంటే గవర్నెన్స్ ఎలా చేయాలి, అది ఎలా అన్నా చేయొచ్చు. అంటే మన ఆపోజిట్ వాళ్ళతోనే చేయొచ్చు, లేకపోతే మనని నమ్మి, అంటే మన సిద్ధాంతాన్ని నమ్మి మనతో ఉన్న వాళ్ళని ఎవరితోనైనా చేయొచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం దేనికోసం పనిచేస్తున్నాం, సిద్ధాంతం ఏంటి అనేది ముఖ్యం. ఆపుకు వచ్చేసరికి ఆ సిద్ధాంతమే లేదు. ఏంటి ఆపు సిద్ధాంతం? ఎవరు చెప్పలేరు ఆపుది. నేను కరప్షన్కి వ్యతిరేకంగా అన్నాడు, కేవలం ఇది ఒక ఉద్యమమే అన్నాడు. రాజకీయ పార్టీ కాదన్నాడు, రాజకీయ పార్టీ పెట్టాడు. నేను పోటీ చేయను, పిల్లల మీద ఒట్టు అన్నాడు, పోటీ చేశాడు. నాకు పెద్ద కార్లు వద్దు అన్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, 90 వెహికల్స్ కాన్వాయ్ వెళ్తుంది పంజాబ్లో. నేను చిన్న ఇంట్లో ఉంటానన్నాడు. శీష్ మహల్ మనం చూసాం. నేను అసలు అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్ ఈరోజు అవినీతిలో మొత్తం ఇరుక్కుపోయాడు.
లిక్కర్ స్కామ్, స్కూళ్ళల్లో స్కామ్, హాస్పిటల్ స్కామ్, అసలు ఎన్ని స్కామ్లు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని రకాల స్కాముల్లోనూ ఆప్ కాదు కేజ్రీవాలే ఇరుక్కున్నాడు. సో సిద్ధాంతం ఏది? సో ఇలా ఇప్పటి వరకు కేజ్రీవాల్కి ఏంటి అంటే తనది ఏదైతే ఒక కట్టర్ ఇమాందార్, అంటే నేను అవినీతి మరకలేని మనిషిని, మచ్చలేని మనిషిని అనే ఒక ఇమేజ్ ఏదైతే కేజ్రీవాల్ క్రియేట్ చేశాడో దానిని 2025లో బీజేపీ బ్రేక్ చేయగలిగింది. ఒక రకంగా లిక్కర్ స్కామ్ తెచ్చి జైలుకి వెళ్ళడంతో కేజ్రీవాల్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఢిల్లీ ఎన్నికలు ఓడడంతో తనది ఏదైతే ఒక ఇప్పటివరకు బబుల్ ఉందో బబుల్ బర్స్ట్ అయింది. సో ఆబ్వియస్లీ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా తెలిసింది కేజ్రీవాల్తో ఉంటే కష్టమని. సో ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అన్న తర్వాత తన అస్తిత్వమే చూసుకుంటాడు ఎప్పుడైనా. తన అస్తిత్వం తను ఎంత ఒకళ్ళని నమ్మినా ఎంత ఒకళ్ళతో ఉన్నా వాళ్ళకి అస్తిత్వం లేనప్పుడు తను అందులో ఉండలేడు. సో ఇప్పుడు వీళ్ళందరికీ రాఘవ్ చెడ్డా కానివ్వండి, సందీప్ పాఠక్ అనే అతనికి కానివ్వండి, లేకపోతే స్వాతి మాలివాల్, వీళ్ళందరికీ ఇప్పుడు అదే ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేవలం కేజ్రీవాల్తోని ఈ ఎంపీలలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చరిత్ర ఉంది. అంటే స్వాతి మాలివాల్ కానివ్వండి, రాఘవ్ చెడ్డా కేజ్రీవాల్ ఉద్యమం చేసినప్పటి నుంచి ఉన్నారు. అంటే ఒక ఉద్యమకారుడిగా ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు, ప్రతిపక్షంలో ఉన్న అంటే అన్ని రకాల కేజ్రీవాల్ని వీళ్ళు చూసారు. అంటే తను ఎలా ఉన్నాడు, ఎలా మారాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, వీళ్ళకి ఇదంతా తెలుసు. అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ కట్టర్ ఇమాందార్ అనే అతను మొత్తం ఇండస్ట్రియలిస్టులనే పెట్టుకున్నాడు. మామూలుగా బీజేపీని అంటారు సూట్ బూట్ సర్కార్, బీజేపీ కేవలం కార్పొరేట్ల కోసమే పనిచేస్తుంది, ఇండస్ట్రియలిస్టుల కోసమే పనిచేస్తుందని. ఇప్పుడు ఆప్ నుంచి వచ్చేసిన 7 ఎంపీల్లోంచి 3 వ్యాపారవేత్తలు. ఒక అతను లవ్లీ యూనివర్సిటీ నడుపుతాడు. ఇక్కడ మనకే తెలుసు భాగ్యనగర్లో ట్రైడెంట్ హోటల్ ఉంది. ఆ ట్రైడెంట్ హోటల్ అధినేత ఒక ఆయన. ఇంకొక ఆయన సన్ కంపెనీ అని ఉంది, అంటే సన్ నెట్వర్క్ కాదు, వేరే సన్ కంపెనీ, అది నడుపుతారు. 3 వ్యాపారవేత్తలు. వీళ్ళ 3 బయటకు వచ్చారు. ఇప్పుడు వ్యాపారవేత్తలు ఎప్పుడైనా సరే వాళ్ళది క్షేమమే చూసుకుంటారు. సరే ప్రలోభ పెట్టారా, ఒత్తిడి పెట్టారా, ఏమన్నా వాళ్ళ దగ్గర ఏదో వీక్నెస్ ఉంటేనే కదా వాళ్ళు ఇటు వస్తారు. ఇష్టపూర్వకంగానే వచ్చి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళని ట్విస్ట్ చేయగలిగారంటే వాళ్ళు ఏవో తప్పులు చేసే ఉండాలి. ఆ తప్పుల్ని వీళ్ళు పట్టుకున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు లాఠీ జులిపిస్తారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు తెచ్చింది నార్మల్ నేతల్ని కాదు. అంటే రాఘవ్ చెడ్డా పంజాబ్లో ఫేస్, భగవంత్ మాన్ కంటే కూడా తెర వెనక పార్టీ మొత్తాన్ని నడిపింది రాఘవ్ చెడ్డా. అంటే రాఘవ్ చెడ్డాకి పంజాబ్లో ఆప్ గెలవడానికి కారణాలు తెలుసు. దెన్ కమింగ్ టు సందీప్ పాఠక్, అంటే మామూలుగా 7 చాలా మంది వ్యాపారవేత్తలవి స్వాతి మాలివాల్ వీళ్ళందరి పేర్లు ఉంటున్నారు, కానీ చాలా ముఖ్యమైన వ్యక్తి, మోర్ ఇంపార్టెంట్ దెన్ రాఘవ్ చెడ్డా, సందీప్ పాఠక్. సందీప్ పాఠక్ అనే అతను ఒక రకంగా ఆప్కి అమిత్ షా. ఓకే, అంటే ఆప్ స్ట్రాటజిస్ట్ తను. అంటే ఏ క్యాండిడేట్ని నిలబెట్టాలి, ఏ బూత్లో మన పని ఎలా ఉంది, మనం ఎన్ని సీట్లు మనకు వస్తాయి, ఏ సీట్లలో మనం ఎక్కువ దృష్టి పెట్టాలి, ఏ సీట్లలో మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ రాష్ట్రంలో మనది ఎలా ఉంది. ఆప్కి ఐ థింక్ 2016లోనే ఎప్పుడో వాళ్ళకి 67 సీట్లు వచ్చాయి. వాళ్ళకి 70కి అన్ని సీట్లు రావడంలో కానివ్వండి, 2020లో వాళ్ళకి 62 సీట్లు వచ్చాయి. దానికి కానివ్వండి, మొన్న పంజాబ్ 2022లో 92 సీట్లు వచ్చాయి 117కి. ఈ విక్టరీస్ అన్నిటి వెనక ఉన్న బ్రెయిన్ సందీప్ పాఠక్. ఓకే, అంటే తను అక్కడ ఆ రాష్ట్రంలో కూర్చుని, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, ఆ కేంద్రపాలిత ప్రాంతం పంజాబ్లో కూర్చుని ఆప్ని సంస్థాగతంగా బలపరిచిన వ్యక్తి సందీప్ పాఠక్. ఓకే, అంటే ఆప్ బలాబలాలేంటి, నేతల బలాబలాలేంటి, ఎక్కడ ఏం చేస్తే వీళ్ళు బలపడతారు, ఏం చేస్తే వీళ్ళు బలహీనపడతారు, అన్నీ తెలిసిన వ్యక్తి సందీప్ పాఠక్. బీజేపీ నుంచి అమిత్ షా బయటకు వస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు ఆప్ నుంచి సందీప్ పాఠక్ అనే అతను బయటికి వస్తే అలా ఉంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సందీప్ పాఠక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే బీజేపీ అమిత్ షా, ఆప్కి అమిత్ షా అతను. సో అలాంటి అతను ఈరోజు బయటకు వచ్చేసాడు. అసలు అమిత్ షా గారు బీజేపీ నుంచి బయటకు వస్తారంటే తలుచుకోవడానికి చాలా భయంగా ఉంది. కరెక్ట్, ఆబ్వియస్లీ. సో అలాంటి అతన్ని వీళ్ళు బయటకు వచ్చేలా వీళ్ళు చేశారు. దీనికి కారణం ఏంటి అంటే, అండ్ ఇతను ఎంత ఇంపార్టెంట్ అంటే కేజ్రీవాల్ మనకు తెలిసిందే లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కొంతకాలం.
ఉన్నప్పుడు చాలామంది తనను కలవడానికి తను ఒప్పుకోలే, కోర్టు అనుమతి ఇవ్వలే. కానీ తను కలిసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో తన భార్య కాకుండా సందీప్ పాఠక్. ఓకే. సో అంటే తను ఎంత అప్పటికి కేజ్రీవాల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం చూడొచ్చు. అంటే ఇక్కడ నాకు 2 డౌట్స్ రైజ్ అయ్యాయి. ఒకటి, బీజేపీ వీళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఏమన్నా చేసిందా? లేకపోతే కేజ్రీవాల్ రియాలిటీ ఏంటనేది వీళ్ళకి తెలిసొచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి. సో అసలు ఎలా వచ్చారు, ఏం చేశారు, ఎలా మౌల్డ్ అయ్యారు, మళ్ళీ ఎలా చేంజ్ అయ్యారు, అసలు ఏంటి ఆయన చెప్పిన దానికి చేసిన దానికి అసలు పొంతం లేదు. కరప్షన్కి నేను ఎగ్నెస్ట్ అని అంటున్నారు కానీ చూస్తే ఎక్కడ చూసినా ఆయన చేసిన స్కామ్లే కనిపిస్తున్నాయి, ఆ కరప్షన్లే కనిపిస్తున్నాయి. అంటే ఇలా కూడా కరప్షన్ చేయొచ్చు అనేది కేజ్రీవాల్ నుంచి చూసి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు అనేటువంటి మాటలు చాలా విన్నాం. సో అసలు ఏంటి, బీజేపీ వాళ్ళని లాక్కొచ్చిందా, వచ్చేలా చేసిందా, లేదంటే కేజ్రీవాల్ రియాలిటీ తెలిసి వీళ్ళందరూ రాఘవ్ చెడ్డా కావచ్చు, సందీప్ పాఠక్ కావచ్చు, స్వాతి గారు కావచ్చు, రిమైనింగ్ నేతలందరూ కూడా రియాలిటీ తెలిసి వచ్చారు? అసలు ఏంటి, ఏం జరిగింది? నిజంగా వీళ్ళకి కేజ్రీవాల్ రియాలిటీ ఇప్పటివరకు వీళ్ళకి తెలియలేదు అంటే వీళ్ళు అసలు రాజకీయాల్లో అనర్హులు. 12 ఏళ్ళు మీకు ఒక నేతది నిజం తెలుసుకోవడానికి మీకు 12 ఏళ్ళు పట్టింది అంటే రాజకీయాల్లో ఇలా అన్నీ తెలుసుకోవాలి, ఇలా అనలైజ్ చేయాలి అన్నీ చిటికలు. అంటే వీళ్ళకి 12 ఏళ్ల వరకు వీళ్ళు ఎన్ని చెప్పినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాజకీయాలేనండి. బీజేపీ సామధానం భేద దండోపాయాలు అన్నీ ఉపయోగిస్తుంది, దాంట్లో ఏముంది? ఓకే. దీంట్లో మనం ఏమీ కూడా తప్పు రైట్ రాంగ్ ఏమీ లేవు, రైట్ రాంగ్ ఏమీ లేవండి. అగైన్ దీంట్లో బీజేపీ చేసిన దాన్ని సమర్థించక్కర్లేదు ఎవరు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బీజేపీనే ఉంది, బీజేపీ దీన్ని సమర్థించుకోవచ్చు. కానీ రాజస్థాన్లో బీజేపీ మొన్న 18-23 వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ విలీనం చేసుకుంటే బీజేపీ దాన్ని వ్యతిరేకించింది. సో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఏం చేస్తారో అంతే, వాళ్ళు ప్రతిపక్షంలోకి రాగానే వాళ్ళు మళ్ళీ వేరేలా అంటారు. సో దీంట్లో రైట్ రాంగ్ ఏం లేదు, ఎవరి దగ్గర పవర్ ఉంటే వాడు దాన్ని వినియోగించుకుంటాడు. సో వీళ్ళ దగ్గర ఏదో వీక్నెస్ ఉంది, వీళ్ళు దాన్ని పట్టుకున్నారు. అండ్ వీళ్ళు కూడా బీజేపీలో ఉంటే ఏదో లాభం పొందగలమో అని అనుకున్నారు, వీళ్ళు వచ్చారు. ఓకే, స్వలాభం కోసమే జరిగింది ఇదంతా. ట్రూ. పార్టీ కావచ్చు, నేతలు కావచ్చు. బీజేపీకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పవర్ రావాలి. బీజేపీకి స్వలాభం ఉందంటే వాళ్ళు అవునన్నా కాదన్నా మళ్ళీ ఎవరు ఏమన్నా సరే బీజేపీ దేశం ఎదగడానికి ప్రయత్నిస్తుందండి. దట్స్ ట్రూ. ఇప్పుడు ఇది అంటే చాలా అతిశయోక్తిగా ఉంటుంది. అవినీతి పరుల్ని బీజేపీ చేర్చుకుంది అంటారు, ఫైన్, కరెక్టే. కానీ అవినీతి పరులు బీజేపీలోకి వచ్చాక ఏం అవినీతి చేశారు ఎవరు ఎందుకు చెప్పరు? హిమంత బిశ్వ శర్మ గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి వీళ్ళు అంటారు, దాన్ని భయపెట్టే వీళ్ళు తీసుకున్నారని. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన అవినీతి చేయగలిగితే సెంటర్లో బీజేపీ, స్టేట్లో బీజేపీ ఉంది, ఆయన ముఖ్యమంత్రి ఇంకా ఇప్పుడు అంటే ఆయన ఇంకెంత అవినీతి చేస్తుండాలి. ఇన్ఫ్యాక్ట్ ఆయన అప్పుడు కేవలం కేంద్రానికే రాష్ట్రానికే పరిమితం, ఒక మంత్రి ఒక దానికి శాఖకి మంత్రి. కానీ ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నార్త్ ఈస్ట్ మొత్తానికి ఆయన నిజానికి ఒక రకంగా స్ట్రాటజిస్ట్. అమిత్ షాకి చాలా అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అంటే ఆయన ఇంకిప్పుడు ఎంత అవినీతి చేసి ఉండొచ్చు, ఒక్కటి కూడా వీళ్ళు బయట పెట్టలేదే. అవినీతి చేసిన వాళ్ళని వీళ్ళు తెచ్చుకుంటున్నారు, దాంట్లో ఎటువంటిది మనం ఖచ్చితంగా అన్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం అవినీతి చేశారో ఎవరు బయట పెట్టట్లేదు. అంటే వేరే పార్టీలో ఉంటేనే అవినీతికి స్కోప్ ఉన్నట్ట, మళ్ళీ అదంటే గనక మళ్ళీ కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. సో ఇంకా నేను దాంట్లోకి వెళ్ళాలి. సో బట్ పాయింట్ ఏంటంటే బీజేపీ ఇప్పుడు సో వాళ్ళ చేయడంతో వీక్ లింక్ దొరికింది, బీజేపీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల, ఇప్పుడు సందీప్ పాఠక్ వీళ్ళు రావడం వల్ల పంజాబ్లో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఏడాది ముందర కాంగ్రెసే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక క్రైసిస్లోకి వెళ్ళారు, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళారు. అండ్ ఇప్పుడు నిజానికి ఇప్పుడు కాసేపు ఆప్ వ్యతిరేకత ఉందే అనుకుందాం. సాధారణంగా ఇలా వ్యతిరేకత ఉన్నప్పుడు రెండో పెద్ద పార్టీలోకి వెళ్తారు. పంజాబ్లో కాంగ్రెస్ రెండో పెద్ద పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, కానీ ఎవరు కాంగ్రెస్లోకి వెళ్ళట్లేదు. అసలు అక్కడ అస్తిత్వమే లేని బీజేపీలోకి వెళ్తున్నారు. అంటే వీళ్ళకి ఏమన్నా 2027లో వచ్చే ఛాన్స్ ఉందా? సో ఒక అవకాశం ఉంది. ఎందుకు అంటే మీకు చెప్తుంటాను, ఎంపీ సీట్లది మనం విభజిస్తే ఎమ్మెల్యే సీట్లలో ఎంత వచ్చిందో బేరీజ్ వేయొచ్చు అని. 2019లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి 2 స్థానాల్లోనే వీళ్ళకి గ్రోత్ వచ్చింది. ఐ థింక్ అప్పుడు పొత్తు ఉందనుకుంటా బీఎస్పీ అకాలీదళ్తో. కానీ 2024 ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ సొంతంగా వెళ్ళింది. సొంతంగా వెళ్ళినప్పుడు 23 సీట్లలో బీజేపీ గ్రోత్ వచ్చింది, 18% ఓట్ షేర్.
18% ఓట్ షేర్ అంటే చిన్నది కాదు, 23 సీట్స్ అంటే కూడా మామూలు విషయం కాదు. అండ్ అప్పుడు వీళ్ళు బీజేపీ గురించి చేసిన నెగిటివ్ ప్రొపగాండా, రిజర్వేషన్ది, ఇవి అన్నీ. సో బీజేపీకి సమ్హౌ వాళ్ళకు ఒక గ్రోత్ కనిపిస్తోంది. కానీ గ్రోత్ కనిపించాలంటే ఏంటి, వాళ్ళకి కేవలం వాళ్ళు బలపడమే కాకుండా విపక్షంలో ఉన్నవాడు కూడా బలహీనపడాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఇప్పుడు అంత బలపడుతుందా అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళే కాంగ్రెస్ని బలహీనపరుస్తున్నారు. మొన్నటి వరకు ఫార్మర్ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధును ఆయన భార్య సీఎం అవ్వాలి అంటే 500 కోట్లు ఇవ్వాలి అని చెప్పి ఆరోపణలు చేసి, రాహుల్ గాంధీకి 500 కోట్లు ఇవ్వాలని ఆరోపణలు చేసి బయటకు వచ్చేసారు. దీంతో కాంగ్రెస్ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళింది. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు గెలిచే పరిస్థితిలో ఉన్నారు అనేది ఒక ప్రాబ్లం. శిరోమణి అకాలీదళ్ ఇప్పుడు ఆల్మోస్ట్ వీక్ అయిపోయింది, అవుట్ ఆఫ్ ద పిక్చర్. సో దట్ లీవ్స్ అస్ విత్ ఆప్ అండ్ బీజేపీ. నేను కాంగ్రెస్ కూడా ఉంది అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్న పోరుని ముగ్గురు కింద మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. సో ఆ ముగ్గురు కింద మార్చాలంటే వీళ్ళకి కూడా బలం రావాలి. వీళ్ళకి బలం రావడంతో పాటు వేరే పార్టీలు బలహీనపరచాలి. ఇప్పుడు కాంగ్రెస్ అయినా వేరే పార్టీ బలహీనపరచాలని చూస్తుంది, ఆ పైన బలహీనపరచాలని చూస్తుంది, అలాగే బీజేపీ కూడా చేస్తుంది. కాకపోతే వీళ్ళు సెంటర్లో ఉండడంతో వీళ్ళు కొంచెం ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అదే అపోజిషన్లో ఉన్న వాళ్ళు బలహీన పడితేనే ఆటోమేటిక్గా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎట్ ది సేమ్ టైం టైమింగ్, అందరి దృష్టి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మీద ఉంది. అసలు వెస్ట్ బెంగాల్ మీద ఉన్నప్పుడు ఎవరు ఊహిస్తారు ఇలాంటిది ఒకటి వస్తుందని? అది కూడా ఎప్పుడు రాఘవ్ చడ్డా బయటకు వచ్చాడంటే మమతా బెనర్జీ అనౌన్స్ చేసింది బెంగాల్ ఎన్నికల క్యాంపెయినింగ్కి కేజ్రీవాల్ వస్తున్నాడు. అంటే ఒక పక్కన కేజ్రీవాల్ మమతా బెనర్జీ కోసం బెంగాల్కి వస్తుంటే అదే బెంగాల్లో కూర్చుని అమిత్ షా మొత్తం ఇదంతా స్కెచ్ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ వీళ్ళు ఇదేదో ఇప్పుడే చేశారని అనుకోక్కర్లేదు, వీళ్ళు చాలా గ్రౌండ్లో ఎప్పటి నుంచో వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. బీజేపీ ఏంటంటే అక్కడ ఓటు బ్యాంక్ తయారు చేసుకుంటూ వస్తుందండి. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ఉన్నారు, ఆయన ఎక్కువగా వార్తల్లో ఉండరు, బట్ ఆయన వెరీ స్ట్రాంగ్ లీడర్. ఆయన పంజాబ్లో తరచూ పర్యటనలు చేస్తున్నారు, గ్రౌండ్ రిపోర్ట్లు ఆర్ ఓటర్లను సమీకరించడం. సో ఒక రకంగా పంజాబ్ హర్యానా మనకి తెలిసిందే ఒకప్పుడు ఒకే రాష్ట్రం, ఇప్పుడు విడిపోయాయి. దానికి అంటే కొంచెం కనెక్షన్ తెలుస్తుంది, గ్రౌండ్ లింక్ మనం ఏం చేస్తానా. సో నాయబ్ సింగ్ సైని ద్వారా వీళ్ళు ఏంటి అంటే హర్యానాలో ఉపయోగించిన ఫార్ములాని పంజాబ్లో ఉపయోగిద్దాం అనుకుంటున్నారు. హర్యానాలో జాట్లది ప్రభావం ఎక్కువ, దళితులది వీళ్ళది అంత ఉండదు. బీజేపీ ఏం చేసిందంటే జాట్ వర్సెస్ నాన్ జాట్ చేసింది. సో అదే అంటే దానివల్ల ఇప్పుడు మనం చూసుకుంటే మనోహర్ లాల్, దీని ముందర వరకు భూపేందర్ హుడా అనే ఆయన కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి, ఆయన జాట్. ఆయన ఉన్నప్పుడు దళితుల మీద చాలా అట్రాసిటీస్ జరిగాయి. మోదీ గారు మన 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో కూడా ఆయన అదే గుర్తు చేశారు. సో వీళ్ళు ఏం చేశారు, గెలిచిన 3 సార్లు కూడా ఒక ఓబీసీని వీళ్ళు ముఖ్యమంత్రిని చేశారు, జాట్ని చేయలేదు. దాంతో అక్కడ జాట్ కూడా చాలా గొడవలు చేశారు. మనం ఫార్మర్స్ ప్రొటెస్ట్ చూసుకున్నా, రెస్లర్స్ ప్రొటెస్ట్ చూసుకున్నా, అది కూడా ఒక కారణం జాట్లను ఎందుకు పెట్టలేదు అని. సో జాట్ వర్సెస్ నాన్ జాట్ చేయడంతో వీళ్ళు నాన్ జాట్ ఓటర్స్ అందరినీ కన్సాలిడేట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. అదే ఫార్ములా పంజాబ్లో కూడా ఉపయోగిద్దామని ప్రయత్నిస్తోంది. జాట్ సిక్ అని, నాన్ జాట్ సిక్ అని, ఓబీసీ ఇలాంటి హిందూస్ కూడా అక్కడ 30% ఉన్నారు, అర్బన్ బెల్ట్ ఇక్కడ అంతా. సో బీజేపీ ఏంటంటే ఇప్పుడు రాఘవ్ చడ్డా ద్వారా ఒక హిందూ ఫేస్ వచ్చింది. అండ్ నాయబ్ సింగ్ సైని ప్రచారం కోర్స్ కాదు, బట్ ప్రచారం ద్వారా ఒక ఓబీసీ క్యాండిడేట్, ఓబీసీ ఓట్లు వస్తాయి. అండ్ ఇప్పుడు మామూలుగానే హర్భజన్ సింగ్ తను ఎప్పుడు కూడా తను అంటాడు, నేను జస్ట్ ఓటింగ్కి మాత్రమే వస్తాను, క్యాంపెయినింగ్ అవి చేయలేనని. బట్ తను ఎంతవరకు ప్రభావం చూపించగలడో తెలియదు. బట్ స్వాతి మాలివాల్ ఎలా అయితే ఢిల్లీలో ఆప్ని ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ అయిందో, ఇక్కడ ఆప్ గవర్నెన్స్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. అండ్ వీళ్ళకి ఒక 1984లో మనకు అందరికీ తెలిసిన సిక్ రైట్స్ జరిగాయి. సో ఆ సిక్ రైట్స్ జరిగినప్పుడు ఒక లాయర్ చాలా గట్టిగా వాదిస్తూ వచ్చారు సిక్కుల కోసం, ఆయనని బీజేపీ చేర్చుకుంది. సో అంటే ఒక సిక్ ఫేస్ ఉంది, సీఎం మరి ఎవరు అవుతారు అనేది తెలీదు. కానీ బీజేపీ ఏంటంటే సంస్థాగతంగా బలపరచడానికి, ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అంటే 2029లో జరగబోయేటువంటి ఎలక్షన్స్ 2027 పంజాబ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఎగ్జాక్ట్గా 2 years ఇంచుమించుగా ఏప్రిల్ మేలోనే వస్తాయి. సో అంటే అక్కడ ఎలక్షన్స్ గెలవడానికి ఇప్పటి నుంచి గ్రౌండ్ అంతా సెట్ చేసుకుంటుంది బీజేపీ అని అనుకోవచ్చా? వీళ్ళు 4 ఏళ్ళు ముందర నుంచి వీళ్ళు ఇది చేసుకున్నా మనం ఆశ్చర్యపోక్కర్లేదు.
ఎందుకంటే ఒక ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి. Yes. బీజేపీ ఏ అంతే. రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయో అక్కడ మళ్ళీ వాళ్ళు లేకపోతే అంతే మళ్ళీ అక్కడ రావడానికి అంటే ఎన్ని రకాలుగా మీరు ఇందాక అన్నారు కదా సామవేద దాన దండోపాయాలని. సో అవన్నీ ప్రయత్నించుకుంటూ వస్తుంది. ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయి. ఏం ఎగ్జాక్ట్లీ చేస్తుంది ఏంటి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇది చేస్తూ వెళ్ళడంతో ఒత్తిడి అంతా ఆపు మీదకి వెళ్తోంది. సో ఇప్పుడు స్వాతిమా ఇందాక చెప్పినట్టుగా రాఘవ్ చెడ్డా ఒక ఫేస్ అంటే నెరేటివ్ పుష్ చేయడంలో రాఘవ్ చెడ్డా సక్సెస్ అవ్వచ్చు, గవర్నెన్స్ ఫెయిల్యూర్ని ఎక్స్పోజ్ చేయడంలో స్వాతి మాలివాల్ సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఈ మిట్టల్ కానివ్వండి లేకపోతే ఈ లవ్లీ యూనివర్సిటీ ఈ ఇండస్ట్రియలిస్టుని వీళ్ళు లాగేయడంతో ఫైనాన్షియల్గా ఆప్కి ఒక చిన్న వీక్ అంటే వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చే స్క్వీజ్ చేసే అవకాశం ఉంది. అండ్ బీజేపీకి ముఖ్యంగా అమిత్ షా గారికి మోదీ గారికి ఇది ఒక ఇంకా పర్సనల్ బ్యాటిల్ ఏంటి అంటే ఆప్ గుజరాత్లో ఎక్స్టెండ్ అవ్వాలని చూస్తుంది, గుజరాత్లో బేస్ నిర్మించుకోవాలని. సి ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఎక్స్పాండ్ అవ్వచ్చు, తప్పు లేదు. కానీ వీళ్ళు ఆప్ గుజరాత్కి వెళ్ళేసరికి వీళ్ళు విభజించే రాజకీయాలు చేస్తున్నారు. అంటే వీళ్ళు ఓటర్లను విడగొడుతున్నారు. ఇప్పుడు అక్కడ మనం మాట్లాడుకునే టైంకి మొన్న మున్సిపల్ పోల్స్ అయ్యాయి. మున్సిపల్ పోల్స్లో ఆప్ వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటే రికార్డింగ్స్ బయటపడ్డాయి. ముస్లిం ఓట్ల కన్సాలిడేషన్ చేయాలి. ఇప్పుడు మామూలుగా మున్సిపల్ ఓట్ పోలింగ్ అవుతున్నాయంటే మనం ఏమంటాం, రోడ్లే ఇస్తాం, ఈ రోడ్లు క్లీన్ పెడతాం, ఎక్కడన్నా గార్బేజ్ మేము క్యాన్స్ పెట్టిస్తాం, ఇవి ఉండాలి. కానీ ఆప్ వాళ్ళు చేసిన క్యాంపెయినింగ్ ఏంటంటే మేము బజార్లో ఇల్లీగల్ ఉన్నా మేము వాటిని డెమాలిష్ చేయం, రోడ్డు మీద మీకు నమాజ్కి అనుమతిస్తాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ ముస్లిం ఓటర్ల కోసం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు. అండ్ వాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే గుజరాత్లో ఖామ్ అని చెప్పి ఒక ఓటర్ బేస్ ఉంది, క్షత్రియ వనవాసీలు ముస్లిమ్స్ హెచ్ అనేది అక్కడ ఇంకేదో వస్తుందండి లోకల్ది. సో వీళ్ళ అంతా కలిపి ఒక ఓట్ బ్యాంక్. సో క్షత్రియులు వనవాసీలు ముస్లిమ్స్ హెచ్లో ఏదో అక్కడ మన వర్ణాల్లోనే ఒకటి వస్తుంది. వాళ్ళు వీళ్ళది బేస్ చేసుకుని గుజరాత్లో మనం అధికారంలోకి రావాలి, అట్లీస్ట్ బీజేపీని మనం ఓడించడానికి వీళ్ళందరినీ ఏకం చేయాలని ఆపు కుట్ర పన్నుతోంది. రీసెంట్లీ వాళ్ళు ఎన్ని ఫేక్ నెరేటివ్లు నడిపారో, అసలు ఒక చిన్నపిల్లని మొలెస్ట్ చేస్తే దాన్ని వీళ్ళు కంప్లీట్లీ రాంగ్ నెరేటివ్ తీసుకెళ్లారు. ఇంకొక ఆప్ నేత నన్ను చంపించడానికి ప్రయత్నించారు, ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉంటే నిజంగా విచారణ చేస్తే అసలు తన మీద దాడే జరగలేదు, తన మీద తనే దాడి జరిగినట్టు చూపించుకుని బీజేపీ మీద చెడ్డ పేరు తేవడానికి తను ఈ కుట్ర పన్నాడని రుజువైంది. సో ఆప్ ఎలాంటి విషయస్ పాలిటిక్స్ చేస్తుందో మనకు తెలిసిందే. సో ఆప్ని కంటైన్ చేయాలి ఎలా అయినా ఖచ్చితంగా. సో బీజేపీకి ఏముంటుంది, ఏదో ఒకటి చేయాలి. సో వై నాట్ వీకెన్ దెమ్ ఇన్ పంజాబ్, ఎందుకంటే అధికారంలో ఉన్నది అక్కడే. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులని కనుక ఒక రకంగా దూరం చేసినట్టయితే వాళ్ళు స్క్వీజ్ అవుతారు. అండ్ ఇంకొకటి ఇందులోకి ఇప్పుడు లవ్లీ యూనివర్సిటీ పంజాబ్లోనే ఉంది. ఇప్పుడు పంజాబ్లో ఉన్న యూనివర్సిటీ అధినేత బీజేపీలోకి వస్తే అక్కడ ప్రభుత్వం ఆ లవ్లీ యూనివర్సిటీని సాఫీగా సాగనిస్తుందా? వాళ్ళు కూడా ఏమన్నా చేయొచ్చు. అది తెలిసిన ఇతను వచ్చాడు అంటే అక్కడ వెనక ఏదో ఉంటుంది. సో కేజ్రీవాల్ది మరి ఆపు పతనమా లేకపోతే వాళ్ళు ఇంకేమన్నా చూసారా, బీజేపీ గ్రోత్ మనకి తెలీదు. సో సమ్హౌ ఇది ఏంటంటే కేజ్రీవాల్ని గుజరాత్లో తను ఏవైతే ఒక విభజన రాజకీయాలు చూస్తున్నాడో దాన్ని ఆపడానికి, దాని తర్వాత ఎట్ ది సేమ్ టైం పంజాబ్లో వీళ్ళ ఓటు బ్యాంక్ సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేసుకుంటూ వీళ్ళ ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకుంటూ ఆప్ని ఒక డిఫెన్సివ్ మోడ్లో పడేయడానికి, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళల్లో వాళ్ళే రాహుల్ గాంధీ గారు మోర్ దాన్ ఇనఫ్ కాంగ్రెస్ని వీక్ చేయడానికి. వేరెవరో ఛాన్స్ కూడా తీసుకోరు ఎవ్వరు కూడా. ఎస్. సో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు దాంట్లో భాగంగా వీళ్ళు ఇప్పుడు అడుగులు వేస్తూ వెళ్తున్నారు. ఇంకొక ఏడాది ఇంకా అటు ఏడాది కంటే తక్కువ సమయమే ఉంది. సో మనం తెలిసి ఇంకా డెవలప్మెంట్స్ చూడొచ్చు గుజరాత్లో, సారీ పంజాబ్లో. అండ్ ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కేజ్రీవాల్ని ఆపడం అనేది కేంద్ర ప్రభుత్వం, నేను బీజేపీ అనో మోదీ గారనో షా గారనో అన్నట్లు కేంద్రంలో ఎవరున్నా వాళ్ళకి కేజ్రీవాల్ని ఆపడం చాలా ముఖ్యం. అంటే ఎవరైతే దేశ హితం కోరుకుంటారో. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక పొలిటీషియన్ కాదు, హీఈస్ అన్ ఇంటర్నేషనల్ అసెట్, హీఈస్ క్లియర్లీ బ్యాక్డ్ బై సోరోస్. మన అందరికీ ఇప్పుడు కేజ్రీవాల్ అనే అతను ఒక అవినీతి దాని మీద ఆందోళన చేస్తూ నేను ఇంత ఫేమస్ అయ్యాను ఆల్ ఆఫ్ ఇట్ ఎలా అయిపోతాడు తను?
తనకి ఏదన్నా బ్యాకింగ్ స్ట్రాంగ్ ఉండాలి. ఎస్. తను ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచి తనకు ఎన్జిఓ నడుపుతూ వచ్చేవాడు. తన ఇప్పుడు కొలీగ్ ఎవరైతే ఆప్లో అతను ఉన్నాడో మనీష్ సిసోడియా, ఈ ఎన్జిఓకి ఇట్ వాస్ బ్యాక్డ్ బై ఫోర్డ్ ఫౌండేషన్. ఫోర్డ్ ఫౌండేషన్ ఈజ్ ఓపెన్లీ నోన్ ఫర్ యాంటీ ఇండియా యాక్టివిటీస్. అండ్ సోరోస్ కూడా ఫోర్డ్ ఫౌండేషన్లో పార్టే. సోరోస్ మన ప్రేక్షకులందరికీ నాకు తెలిసే ఉండాలి తను ఎలాంటి వ్యక్తో. సో కేజ్రీవాల్కి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేజ్రీవాల్కి ఫోర్డ్ ఫౌండేషన్, సోరోస్ ఎంత ఇంపార్టెంటో మీకు చిన్న ఉదాహరణ చెప్తా. బేసికల్లీ వీళ్ళు ఏమంటారు, డీస్టేబిలైజ్ ఇండియా, మోదీని ఓడించాలని చెప్పి సోరోస్ చాలా బహిరంగంగానే అన్నాడు. మనకు తెలిసిందే అది 2020లోనూ అన్నాడు, అదానిది వచ్చినప్పుడు కూడా అన్నాడు. తను కేజ్రీవాల్ సిఏఏ ప్రొటెస్ట్ అయినప్పుడు నిజానికి కేజ్రీవాలే వాళ్ళకి హెల్ప్ చేశాడు. మనం చూసాం ఆప్ నేతలు కార్యకర్తలు కూడా కాదు, సిఏఏ ప్రొటెస్ట్లో భాగస్వాములుగా దొరికారు, అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు కూడా కేజ్రీవాల్ ఎంత రెచ్చగొట్టాడో మనకి తెలిసిందే. నిజానికి తనే లోపలికి రానిచ్చి వీళ్ళు ఒక గ్రౌండ్లో ఉండాలని చెప్పి బీజేపీ వ్యూహం పైన అయితే గ్రౌండ్ కాకుండా వీళ్ళని ఓపెన్గా వదిలేయడంతోనే నిజానికి మనం ఆ 1 year ఆందోళన ఏదైతే ఉందో చూసాం. దాని తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా రాసింది. ఇంటర్నేషనల్ మీడియాకు ఒక యూనియన్ టెరిటరీ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ అయితే రాయాల్సిన అవసరం ఏముంది? ఇంటర్నేషనల్ మీడియా మన డెమోక్రసీ గురించి రాసింది, మోదీ గారిని తిడుతూ రాసింది. అండ్ మార్చ్ 2014లో గార్డియన్ అనే ఒక సోరోస్ బ్యాక్డ్ బ్రిటన్ బేస్డ్ న్యూస్ అవుట్లెట్ కెన్ కేజ్రీవాల్ సేవ్ ఇండియన్ డెమోక్రసీ అని ఒక ఆర్టికల్ రాసింది. ఒక ఢిల్లీలో గెలిస్తేనే కేజ్రీవాల్ అంతా ఢిల్లీ యూనియన్ టెరిటరీలో స్టేట్ ఎలక్షన్స్ గెలిస్తే, అసెంబ్లీ ఎలక్షన్స్, కేజ్రీవాల్ డెమోక్రసీని కాపాడేయగలడా? అంటే తనని ఎంతలా ప్రొజెక్ట్ చేశారో ఈ డీప్ స్టేట్ వాళ్ళు, ఆల్టర్నేటివ్ టు రాహుల్ గాంధీ కాంగ్రెస్, మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్గా వీళ్ళది కేజ్రీవాల్కి కూడా ఎలా అయితే వీళ్ళు సోరోస్ వీళ్ళందరూ కూడా డీస్టేబిలైజ్ ఇండియాది వీళ్ళకు ఒక డ్రీమ్ ఉందో, ఆర్ వాళ్ళది ఏదైతే ఒక పని చేస్తున్నారో కేజ్రీవాల్ కూడా దాంట్లో భాగస్వామి. అది కేజ్రీవాల్ పార్టీలో వాళ్ళే చెప్పారు. తను 2017లో పంజాబ్ క్యాంపెయినింగ్కి వెళ్ళి ఖలిస్తాన్ ఇంట్లో ఉన్నాడు. ఓకే. అండ్ తన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన అతను కుమార్ విశ్వాస్ ఏమన్నాడంటే, కేజ్రీవాల్ తనతో అన్నాడంట, అయితే నేను పంజాబ్కి ముఖ్యమంత్రిని అవుతాను, లేకపోతే ఖలిస్తాన్ దేశానికి ప్రధానమంత్రిని అవుతాను. సో కేజ్రీవాల్ అంత క్లియర్లీ బ్యాక్డ్ బై, అంటే కేజ్రీవాల్ అంత ఓపెన్గా ఖలిస్తాన్ని సపోర్ట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు పంజాబ్లో ఉన్నది ఆప్ గవర్నమెంటే. సో అది నేషనల్ సెక్యూరిటీకి ఎంత థ్రెట్టో మనకి ప్రత్యేకంగా చెప్పక్కర్లే. అండ్ ఎస్పెషల్లీ అక్కడ ఇప్పుడు మిషనరీస్ది డెమోగ్రఫీ చేంజ్ వాళ్ళు విపరీతంగా చేస్తున్నారు. మేరా యశు ఐ థింక్ మనకు తెలిసే ఉంటుంది, అది క్రిస్టియన్స్ కింద మార్చేయడం. సో బేసికలీ అంటే ఒక నెక్సస్ అంతా కూడా పంజాబ్ని డీస్టేబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో పంజాబ్ నుంచి మామూలుగా మనకు తెలిసిందే సిక్కులు ఎంతమంది సైనికులు వస్తూ ఉంటారు, సిక్ రెజిమెంట్లో కానివ్వండి వేరే చోట్ల. కానీ ఇప్పుడు సిక్కులు సైనికుల సంఖ్య తగ్గిపోయింది. ఆర్మీ అంది మీరు అందరూ రండి, ఎంకరేజ్ చేస్తున్నా, మీకు ఏం కావాలంటే చేస్తా, మీరు దయచేసి ఆర్మీలో జాయిన్ అవ్వండి అని పంజాబీలను అడుగుతాం సిక్కుల్ని. ఎందుకంటే వాళ్ళందరూ డ్రగ్స్లో వాళ్ళు మొత్తం జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. పంజాబ్ గేట్వే అయింది డ్రగ్స్కి ఇప్పుడు. సో పంజాబ్లో డ్రగ్స్ది ఇలా పెరుగుతూ వెళ్ళడం వల్ల రాష్ట్రంలో అసలు సైనికులు అంటే సిక్కు గురువులు మనకు ఎలాంటి బలిదానం చేశారో మనకి తెలిసిందే. ఆ సిక్కు పంక్తిలో ఉన్న వాళ్ళందరూ దేశాన్ని కాపాడడం అనేసి డ్రగ్స్కి బానిసలు అయ్యారు, ఖలిస్తాన్ కోసం పోరాడుతున్నారు, గ్యాంగ్స్టర్లు అవుతున్నారు. సో అంటే వీళ్ళని ఇలా ఒక రకంగా ఎందుకు ఇలా కేజ్రీవాల్ ఖలిస్తాన్ గ్రూప్స్ని అక్కడ ఎంకరేజ్ చేయడంతో, వాళ్ళు డ్రగ్స్ తేవడంతో ఆల్రెడీ అక్కడ ఇండస్ట్రీస్ రాకుండా వీళ్ళు ఫార్మర్స్ ఉద్యమాలని ఇవన్నీ చేసింది మనం చూసాం. సో ఇలా ఏవి రాకుండా చేసినట్టయితే అక్కడ ఒక అసంతృప్తి వస్తుంది. ఇలాంటి సోరోస్ సంస్థలు కానివ్వండి, మిషనరీస్ వీళ్ళు ఏం చేస్తాయి, వాళ్ళని డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తాయి. యువత అలా అయిపోతే కనుక గ్రోత్ ఎక్కడ, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఫామ్ అవుతుంది? అవ్వదు. ఇదే టైంలో వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని యాంటీ నేషనల్స్గా మారుస్తారు. ఈ దేశం మీకు ఏమి ఇవ్వలే కాబట్టి విడిపోండారు. సో ఇవన్నీ ఆపాలి అంటే ఖచ్చితంగా కేజ్రీవాల్ ఉండకూడదు అనేది బీజేపీ నాకు తెలిసి నిర్ణయించుకుని ఉండాలి. అండ్ దెర్ ఇస్ మోర్ టు ఇట్.
ఇది చాలా నిజంగానే ఎంతమంది ఇది ఫాలో అయ్యారో లేదో తెలియదు కానీ ఖలిస్తాన్ కోసం అజర్బైజాన్ కూడా పోరాడుతోంది. అజర్బైజాన్ ఎక్కడ అజర్బైజాన్ కాకాసస్ రీజన్లో ఉన్న అజర్బైజాన్ ఖలిస్తాన్ కోసం పోరాడుతోంది. ఇటీవల పన్ను కానివ్వండి, పంజాబ్లో ఉన్న మైనారిటీ మినిస్టర్ సిక్ ఫర్ జస్టిస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అజర్బైజాన్లో ఇండియాలో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని సిక్కులకే చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి అజర్బైజాన్లో పెట్టుకున్నారు. అండ్ అజర్బైజాన్ మనకి తెలిసింది ఎవరి ఆలయో, పాకిస్తాన్కి టర్కీకి ఆలయ్. టర్కీ ఎంత భారత వ్యతిరేక శక్తులకి సహాయం చేస్తుందో మనకి తెలిసిందే. అండ్ టర్కీ పాకిస్తాన్కి ఎలా సహాయం చేస్తుందో మనకి తెలిసిందే. లాస్ట్ మంత్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఢిల్లీలో ఒక ISI నెక్సెస్ని బస్ట్ చేశారు. ఆ బస్ట్ చేసిన నెక్సెస్లో వాళ్ళు ఆ యువత పంజాబ్ ఆరిజిన్ వాళ్ళు టర్కీ మేడ్ వెపన్స్ వాళ్ళ దగ్గర దొరికాయి. టర్కీ మేడ్ వెపన్స్ దొరికాయి. సో అంటే పంజాబ్లో ఎంత ఇంటర్నేషనల్ నెక్సెస్ ఇప్పుడు ఒక రకంగా కేజ్రీవాల్ అనుకోకుండానో పెంచి పోషిస్తున్నారో మనకు తెలుస్తుంది. అండ్ బబ్బర్కల్స్ ఇంటర్నేషనల్ అని చెప్పి కానివ్వండి, డ్రగ్స్ని వయా డ్రోన్లతో పంపడం కానివ్వండి, రకరకాలుగా మనం ఇవన్నీ తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. పంజాబ్ ఒకప్పుడు ఎలా ఉన్నది, పంజాబ్ ఎలా అయిపోయిందో. సో ఒక రకంగా పంజాబ్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మారుతోంది. సో ఇలాగ యువతని గ్యాంగ్స్టర్ల వైపు తీసుకెళ్లాడంతే. ఈ గ్యాంగ్స్టర్లందరినీ ఖలిస్తాన్, కెనడాలో ఫారెన్లో ఉన్న ఖలిస్తాన్ వాళ్ళు వీళ్ళకి ఒక రకంగా ఫుట్ సోల్జర్స్గా తయారయ్యారు. ఫుట్ సోల్జర్స్గా తయారై వీళ్ళు ఏంటంటే దేశం మొత్తం కూడా వీళ్ళు ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర నివేదికలు ఉన్నాయి. అంటే మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే బయట నుంచి ఎక్కడో దెబ్బ కొట్టే కంటే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకే దెబ్బ కొట్టేలాగా చేస్తే ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఇలా చేస్తారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఈ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ వైజ్ ఇబ్బంది పెట్టేటువంటి ఇష్యూస్ కావచ్చు, అన్నీ మనం డిస్కస్ చేసాం. సేమ్ పంజాబ్లో కూడా అదే రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇవన్నీ ఇంటర్నల్లీ మీకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వితిన్ పంజాబ్, భారతదేశంలోని ఒక రాష్ట్రంలో నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్లాజిబుల్ డినయబిలిటీ మాకేం సంబంధం, మీ రాష్ట్రంలో అవుతోంది, మేమేం చేస్తాం? ఆబ్వియస్లీ వాళ్ళ సో చేతులు దులిపేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మాకు సంబంధం లేదని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే వీళ్ళు పంజాబ్లో గ్యాంగ్స్టర్లని తయారు చేసి వాళ్ళని ఈ సిక్ ఫర్ జస్టిస్ అనో, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ అనో, లేకపోతే పాకిస్తాన్లో ఉన్న ఖలిస్తానీ వాళ్ళను వీళ్ళందరికీ కనెక్ట్ చేసి మనం ఇటీవల చూసాం. బీజేపీ చండీగఢ్ ఆఫీస్ మీద గ్రెనేడ్ దాడి జరిగింది, బాంబు దాడి కూడా జరిగింది. అది పంజాబ్లో లోకల్ గ్యాంగ్స్టర్సే చేశారు. సో సంథింగ్ మనం చూసుకున్నట్టయితే ఒక లింకులు మనం అన్ని కనెక్ట్ చేసుకుంటే ఇది ఇంటర్నేషనల్ నెక్సెస్ కనిపిస్తుంది. సో ఈ పంజాబ్ ఒక్కటి గనక ఇలా అవుతూ వెళ్తే అండ్ అది దేశం మొత్తానికి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఒక్క రాష్ట్రం బలహీనపడ్డ దేశ సార్వభౌమత్వానికి, దేశ అభివృద్ధికి కూడా అది విఘాతమే. అండ్ ఎస్పెషల్లీ అది బార్డర్ రీజన్. ఎంతసేపు అందరూ నార్త్ ఈస్ట్ బెంగాల్ అని అంటారు, కానీ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న పంజాబ్ ఇంకెంత ఇంపార్టెంటో ఒక్కసారి ఆలోచించినట్టయితే బీజేపీ ఎందుకు ఇవన్నీ చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు రీసెంట్గా 1 year బ్యాక్ జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో పెహల్గామ్ది, హిందువుల్ని టార్గెట్ చేసి చంపడం జరిగింది. ఈవెన్ కసబ్ విషయంలో కూడా అంతే. తను హిందువు అని చెప్పేసి అని ప్రొవోక్ చేయడానికి వాళ్ళ చేతికి తాయెత్తు లాంటిది కూడా కట్టుకొని చూపించారు. ఇప్పుడు బయట నుంచి కంటే ఇక్కడి నుంచే చేస్తే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళే కొట్టుకొని చేస్తారనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే దురంధర్ 2లో కూడా మనం చూసాం. అది వెస్ట్ బెంగాల్ ఇష్యూ కావచ్చు, ఇప్పుడు పంజాబ్ డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఎంత బాగా చెప్పారు ఏంటని డీటెయిల్గా. సో ఖచ్చితంగా అక్కడ బీజేపీ వస్తేనే మనం సేఫ్గా ఉంటాం ఇక్కడ. ట్రూ అండి. ఇంకొక చిన్న అంశం మనం గనక ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ మనం గుర్తు చేసుకుంటే మన సైనికులందరూ కూడా గోల్డెన్ టెంపుల్ చుట్టూ ఎయిర్ డిఫెన్స్ పెట్టేశారు. పాకిస్తాన్ గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేయాలనుకుంది. దాని ద్వారా అక్కడ కమ్యూనల్ క్లాషెస్ క్రియేట్ చేయాలనుకుంది. సో అంటే పంజాబ్ని డీస్టేబిలైజ్ చేయడానికి కేవలం మన బార్డర్లో ఉన్న పాకిస్తానే కాకుండా ఎక్కడో ఉన్న టర్కీ అండ్ అజర్బైజాన్ కూడా కుట్రలు పన్నుతున్నాయి. సరే అమెరికా పాత్ర గురించి మనం సపరేట్గా చెప్పుకోకర్లేదు, పన్ను అక్కడే ఉంటాడు. ఎక్కడ ఏ ఖలిస్తాన్ వచ్చినా అది అమెరికాలో లింక్ తేలుతూనే ఉంటుంది.
సో ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ నెక్సెస్ మన దేశంలోని ఒక రాష్ట్రాన్ని డ్రగ్గుల బానిస అయ్యేలా చేసి యువతని సైన్యంలోకి వెళ్లకుండా దేశభక్తులకి ఎంతో ఒక ఉదాహరణగా నిలిచిన రాష్ట్రాల్లో దేశ వ్యతిరేక శక్తులకి పాల్పడేలా చేసి దేశం నుంచే వాళ్ళని విడగొట్టాలి అనే ఒక కుట్ర పన్నడం జరుగుతుంది. సో దీన్ని ఆపాలి అంటే బీజేపీ ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వాళ్లే కాబట్టి. సో వాళ్ళు అన్నీ ఉపయోగిస్తున్నారు, దీంట్లో రైట్ అండ్ రాంగ్ ఏమీ లేవు. మోరల్లీ గెలవాలి అంటే కనుక ఏదైనా చేయాలి, అండ్ దే ఆర్ డూయింగ్ దట్. అంతే, సింపుల్ యాజ్ దట్. సో ఒక్కటే మాటలు చెప్పాలంటే, ఇక్కడ ఎవరి రాష్ట్రాల్లో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఫ్యామిలీస్తో సేఫ్గా ఉండాలి అని అంటే కేంద్రంలో బీజేపీ ఉండాలి, ప్రతి రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాంగ్ ఉండాలి. అలా ఉంటేనే మనం ఇక్కడ సేఫ్గా హ్యాపీగా ఎవరి ఫ్యామిలీస్తో వాళ్ళతో సేఫ్గా ఉంటామన్నది అయితే నాకు అనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఎవరికి వాళ్ళకి తోచినంత చేతనైనంత సాయం అయితే బీజేపీ పరంగా చేస్తే బెటర్ ఏమో అనేది నా ఫీలింగ్. ట్రూ అండి, ట్రూ, దాంట్లో తప్పే. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ ఒక్కటే దేశం కోసం ఆలోచిస్తుంది. జాతీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళలో, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు బీజేపీని సమర్థించారు, వాళ్ళు ఏ పార్టీని సమర్థిస్తారో మనకు తెలిసిందే. సో పాకిస్తాన్ ఎవరినైతే తిడుతుందో వాళ్ళు ఖచ్చితంగా భారతదేశం కోసం ఆలోచిస్తారు, అంతకంటే వేరేది ఆలోచించక్కర్లే. సో పాకిస్తాన్ ఎవరిని తిడుతుందో ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారో తెలుస్తుంది, ఇంకంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. దట్స్ ఇట్. సో ఇది ప్రజలకే వదిలేయాలి, వాళ్ళే మొత్తం ఎక్కడెక్కడ పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎవరెవరు కనెక్ట్ అవుతుంది అనేది వాళ్ళకి అర్థమైపోద్ది మనం చెప్పిన దానికంటే. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.